లంబాడీల ఉనికి అనేది ఎలా ప్రారంభమైంది? కాలానుగుణంగా వస్తు రవాణా వృత్తి దగ్గర నుంచి యువన గమనం అనేది స్టార్ట్ అయింది. అంటే తెలంగాణకు కూడా లంబాడీలు వలస వచ్చారంట, నిజమేనా? దాదాపుగా 800 సంవత్సరాల క్రితము మన బంజారాల ఉనికి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు మనం వలసవాదులు అనడం అనేది ఎంతవరకు వాస్తవం అనే సంగతి మనం ఆలోచించాలి. అంటే తెలంగాణలో లంబాడీల చారిత్రక ఉనికి అనేది ఏ ఆధారాలతో చెప్పగలం? వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు ఎవరైతే హాతీరాం బాబాజీ అని ఉన్నారో ఆ భక్తుడు 14వ శతాబ్దంలో మనకు ఇక్కడ కనిపిస్తాడు. 1950లో తీసుకుంటే ఎందుకని చెప్పి వాళ్ళని గిరిజనుల జాబితాలో చేర్చలేదు? బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే క్రిమినల్ ట్రైబ్స్ కింద చట్టం ఒకటి తీసుకొచ్చింది. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో ఉన్న సంచార జాతులు ఏవైతే ఉన్నాయో 1950లో ఎవరిని కూడా దాంట్లో పెట్టలేదు. వీళ్ళ మీద ఎవ్వరు కూడా ఆ రోజుల్లో ట్రైబల్స్ అంటే ఎవరు పట్టించుకున్నారు? వీళ్ళ లీడర్లు లేరు, వీళ్ళ చదువు రాదు, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళ గురించి అడిగేవాళ్ళు ఎవరు లేరు. అంటే బంజారాలు అసలైన గిరిజనులు కాదని అంటూ ఉంటారు కదా. ఆదివాసి అనే పదం లేదండి ఆ రాజ్యాంగం. ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది ఒకటే పదం ఉంది, అంతే. అయితే లంబాడీలు రిజర్వేషన్లు కూడా స్వాహా చేసుకున్నారని అంటారు. ఒకటి ఏంటంటే వీళ్ళు తీసుకోవడం అనేది గుంజుకోవడం తీసుకోవడం ఇది చాలా భాష కూడా. సో లంబాడీల ఎస్టీ హోదా చట్టబద్ధతకు సంబంధించి కోర్టులు ఏమన్నాయి? ఎస్సీ ఎస్టీ లిస్టుల్లో ఇంక్లూజన్ కానీ ఎక్స్క్లూజన్ కానీ చేయడానికి కోర్టులకు అధికారం లేదు. ఈ 2003లో బంజారా పదం అనేది ఎందుకు జాబితాలో చేర్చారు అప్పుడు? దీనికి ఒక చిన్న కారణం ఉందండి.